మనం వాడే పాల్లో ఏదో విధమైన ఆహ్, కలుషితం జరుగుతూనే ఉంటది. ప్యాకెట్ పాలవ్వచ్చు, బాటిల్ మిల్క్ అవ్వచ్చు, లేకపోతే మనం పాల కేంద్రాల్లో కొనే పాలవ్వచ్చు. మనకి పాలుతో ఉండే అనుబంధం చాలా పెద్దది. ఎందుకంటే మనం పాలేం జేస్తామంటే పాలు డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేస్తాం. కన్జ్యూమ్ చేయకపోతే టీ గాని, కాఫీ గాని తాగుతాం. బయట టీ, కాఫీ తాగుతాం. అదే విధంగా స్వీట్స్ అనేక స్వీట్స్ అదే విధంగా వంటకాల్లో వాడుతూ ఉంటాం. సో, పాలుతో మనకి విడదీయలేని బంధం అనమాట. పాలు చాలా ఇంపార్టెంట్. సో, అలాంటి పాలు మనం చంటి పిల్లలకి పట్టించే పాలు కూడా ఎంత కరెక్ట్ అన్నది ఇప్పటికి కూడా మనకి డౌటే. సో, మనం అనేక న్యూస్ ఐటెమ్స్ చూస్తూ ఉంటాం. పాల కల్తీ జరుగుతుంది. తర్వాత ఆర్టిఫిషియల్ మిల్క్ తయారు చేస్తున్నారు. ఈవెన్ మీకు తెలుసా ఫెవికోల్‌తో కూడా మిల్క్ తయారు చేస్తారు. సో, మనం బయట టీ గాని, కాఫీ తాగే ముందు ఆలోచించి తాగాలండి. ఎందుకంటే వాళ్ళు ఎలా తయారు చేస్తారో మనకు తెలీదు కదా! ఏ పాలో తెలీదు.